గైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండిపాయరు. సంసార పద్ధతి పూరక కట్టువడిరి. కలయోనులెందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి పుట్టుచుండు. తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపటముట్టడు భవశటములకునైన దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు. కల వంటి దింతియగాని నిక్కముగాదు సర్వార్థములు మన సంభవములు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి. గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు. పట్టి చూచిన లేవు బాలులార. కడకు త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదయమును. ఘనతర జ్ఞానవగ్నిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై గనుట మేలు. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణంబు. కల వంటిది ఇంతేగాని స్వప్న సంకాశం. కలలోని సిరులెల్లా కనువోర్పులేగాక మెలకువ చూడవి మెరసీనా. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే. కొత్త వాళ్ళమా పాత వాళ్ళమా? ఈ గ్రామానికి, ఈ బంధువులకు, ఈ భర్తకు, ఈ భార్యకు, ఈ బిడ్డలకు, ఈ సంపదలకు కొత్త వాళ్ళం. మనం చాలా పాత వాళ్ళం. జాతస్య హి ధ్రువో మృత్యు. ధ్రువం పరమాత్మ అంటూ ఉన్నాడు. ధ్రువం నిశ్చయం. జాతస్య పుట్టిన వానికి మరణం ధ్రువం. పోక తప్పదు, ఎప్పటికైనా పోవాల్సింది. పోయే కూడా తెలియదు, ఎప్పుడు పోతాం సంగతి తెలియదు, మొత్తాన్ని పోవాల్సింది. మనకు బర్త్డే ఉంది కానీ డెత్ డే మాత్రం మన దగ్గర అది చెప్పేస్తే పోతుంది కదా. సోమవారం పలానా పూట నువ్వు పోయేది ఆ డేట్ చెప్పేసి రాసి పెట్టుకుంటాం. దాని బర్త్డే రెండు రాసి పెట్టుకోవచ్చు. కానీ భగవంతుడు అది ఇవ్వడు, మనకి ఇవ్వడు. ఇది కన్ఫర్మ్ టికెట్లు మొత్తం మనకి. ఆర్ఎస్లు వెయిటింగ్లు పరమాత్మ ఎప్పుడు ఇవ్వడం. అందరి కన్ఫర్మ్ టికెట్లే. జాతస్య హి ధ్రువో మృత్యు. పోయే మాట ఖాయం అన్నది. మృతస్య చనిపోయిన తర్వాత జన్మ అనేది కూడా ధ్రువం అని పడుకుంటాడు. పోయాక మళ్ళా రావాల్సిందే అనేది. చాలా సిద్ధాంతాలు ఈ విషయంలో దానిపై నమ్మకం లేదు. ఇంకేడ వస్తా అయిపోయిన తర్వాత ఎవరు చూశారు? పోయినవాడు వచ్చినట్లుగా ఎవరు చెప్పారు? ఎంతమంది పోయారు కదా చెప్పారు, ఎవరు వచ్చేవన్నా. కాబట్టి వచ్చిన మాట వాస్తవం. పోయాక రావటం అంటూ మాత్రం ఉండదు. బాగా అనుభవించండి, తినండి, తిరగండి. కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి లోకంలో. అవి జన్మ సిద్ధాంతం ఒప్పుకోవు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్.
చారవాకులు, నాస్తికులు, హేతువాదులు అందరూ కూడా ఆ విషయం మీద దృఢంగా ఉన్నారు. మళ్ళా పుట్టబోయేది గాలి గాలి కలిసి గగనంబు గగనంబు, మంట మంట కలిసి మన్ను మన్ను, నీరు నీట గలచే నిర్మలంబై ఉండి విశ్వదాభిరామ వినురవేమ. గాలి గాలి కలిసి గగనంబు గగనంబు, మన్ను మన్ను. దేహంలో ఏమున్నాయి? పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పాంచభౌతికమైన భవనంబు దేహంబు, పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తింసు దీపించు, దరి అయిన ఒకవేళ తొలగిపో. కాబట్టి మన దేహం కూడా పంచభూతాత్మికమే. మన శరీరం ఆకాశం, ఖాళీ స్పేస్ ఉండాలిగా, అన్నం వేయాలన్నా నీరు పోయాలన్నా. అట్లనే గాలి అవసరం మనకి, శ్వాస ఉండాలా, లేకపోతే బతలేమా? అది ఉండాల్సిందేనా? మన దేహంలో వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, ప్రకర, దేవదత్త, ధనజయ, దశవాయువులు పరమాత్మ వెళ్ళాడు. ఆయనకి ఇష్టమై ఉందేమో. మనం ఊపిరి నుంచి పనుకుంటూ ఉన్నాం, బయటకు వస్తువులు ముందుకు పోతూ ఉన్నాం. మన భావన ఒకటే అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మనం ఒకటే కాదు, పరమాత్మ పెట్టిన దేహంలో 10 రకాల వాయువులు పెట్టి దేహాన్ని ఆయన కాపాడుతూ ఉన్నారు. అట్లనే మన దేహంలో అగ్ని కూడా అవసరమే కదా. ఆహారం వేస్తే జీర్ణం కావాలి, దేహం అంతా వేడి ఉండాలి, ఉంటేనే మనం వ్యవహరించే అవకాశం ఉంటుంది. అట్లనే మధ్య మధ్య పానీయం సమర్పయాలి, ఉత్తర పోషణ సమర్పయ. ఏదో టెంకాయ నీళ్ళు, మామూలు నీళ్ళు పోస్తూ ఉండాలి కదా, నీరు కూడా పోస్తూ ఉండాలి. ఈ పృథ్వీ సంబంధ ఆహార పదార్థాలని 2 పూటలు 3 పూటలు మధ్య మధ్య ఖాళీ ఉంటే కారపూస గరపూసలు కూడా దేహంలో పడేస్తూ ఉండాలి. పంచభౌతికమైన భవనంబు దేహం, పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమునొకవే. పూర్వకర్మ గతంలో చేసుకున్నటువంటి కర్మ. మనం ఖాళీగా ఉండేవాళ్ళం చెప్పండి, వచ్చిన తర్వాత గత జన్మ కర్మ ప్రారంభముగా అనుభవిస్తూ ఉన్నాం. గత జన్మ కర్మలు సంచిత కర్మ అని చెప్పి అన్నాం కదా. సంచిత కర్మ అంటే పెద్ద పురోగు అన్నారు, అది పెద్ద సమూహం అన్నారు. అది ఎంత ఉందో కూడా ఏం అంతుచిక్కి వ్యవహారం కాదు. అదంతా లోపల సూక్ష్మదేహం అంటారు కదా, దాంట్లో పరమాత్మ నిక్షిప్తం చేసుకునే అవకాశాన్ని పెట్టాడు మనకి. అది మన ఓన్ ప్రాపర్టీ అన్నమాట. ఈ దేహానికి ఉన్న ప్రాపర్టీ బ్యాంకులు, స్టేట్ బ్యాంకుల్లో, బరోడా బ్యాంకుల్లో, సిండికేట్ బ్యాంకుల్లో పెడుతూ ఉంటాం కదా. ఫ్లాట్లు, గేట్లు, పొలాలు, గెలాలు అన్నీ ఉంటాయి ఈ దేహ పేరు మీద. కానీ జీవితంలో వాళ్ళని తిట్టి, వీళ్ళని కొట్టి, వాళ్ళకి పెట్టి, ఇన్ని కొన్ని చేస్తూ ఉంటాం, ఊరుకోమని. వాటికి సంబంధించినటువంటి పుణ్యపాప సంబంధమైన సంపదలకి సూక్ష్మదేహం పేరు మీద ఉంటాయి. 2 దేహాలు ఉన్నాయి మనకి, ఒకటి పార్థివ దేహం, ఇంకొకటి సూక్ష్మదేహం అన్నారు. 2 ఉన్నాయి. ఆ 2 కాక ఆయన చెప్పినట్లుగా 3వ ఉంటుంది అన్నమాట. దాని కారణదేహం అంటారు. అజ్ఞానం, మూలా విద్య, అపరా ప్రకృతి, అజ్ఞానము, కారణదేహం అని చెప్పని ఉందన్నమాట. 3 ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఎంతకంటే ఉన్నాయి? 3 గుర్తించ ఇంకా తెలియబడవా? ఇంకోటి అంటే మహాకారణం అన్నారు. ఇంకొకటి మహాకారణం దేహంగా చెప్పరు, ఇది మహాకారణం అని పేరు వాడతారు. మొత్తం 4. చతుష్పాత్ సర్వం ఏతద్బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, సోయమాత్మ. చతుష్పాత్ 4 పాదాలు. స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణం అని. అందుచేత మరి ఈ విషయం మనం గమనించినట్లయితే ఎవరు కూడా జీవితంలో ఏడవాల్సిన పని లేదు. పోయి ఏడుస్తూ ఉంటారు.
ఎందుకంటే ఒక దేహం అనే భావం ఉంది కాబట్టి ఏడుస్తున్నారు పోయాడో అని చెప్పేసి. 3 దేహాలు ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆడవటం? ఇప్పుడు పోతే ఉన్నాయి దేహాలు. కాబట్టి లోన ఉన్నటువంటి దాన్ని సూక్ష్మ దేహము. అది మనతో ఎప్పుడు ఉండేదన్నమాట. ఈ పార్థివ దేహం కొద్దికాలం రెప్పపాటు కాదు. రెప్ప వాలిందా అంటే పోయినట్లే. రెప్ప లిగిస్తే కదా ఉండేది. కలలోని సిరులెల్లా కనుపులేగాక మెలకువ చూడ అవి మెరసీనా. కలలోని సిరులు స్వప్న జాగరములు సమములు. ఇప్పుడు కళ్ళు మూసాం, రాత్రి అయితే ఏం చేస్తాం? తెలిసే కూర్చుంటాం రాత్రి అంతా. మోస్తారుగా మోస్తే మీకు అక్కడేమొస్తుంది? రాజ్యం, స్వప్న రాజ్యం. అక్కడ సకల భోగాలు ఉంటాయి, ఐశ్వర్యాలు ఉంటాయి, సకల సేవకులు ఉంటారు, అందరూ ఉంటారు అక్కడ. ఫ్లాట్లు, భూములు, బ్యాంక్ బ్యాలెన్సులు అక్కడ ఉంటాయి. ఎప్పుడైతే కన్ను తెరిచావో మొత్తం పోయాయి. తెలిసిన తర్వాత రావేక. ఒక వ్యక్తి నిద్రలో ప్రభు అంటారు, రాజ్యానికి ప్రభు అంటారు. అక్కడ సకల ఐశ్వర్యములు, భోగములు, ప్రభు అంటే అన్నీ ఉంటాయి కదా, అన్నీ చక్కగా భోగిస్తూ ఉన్నాడు, ఆనందపడుతూ ఉన్నాడు, సేవలు చేస్తూ ఉన్నారు. పరిచారకులు, అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఎప్పుడైతే మెలకు వచ్చిందో రాజ్యం పోయింది. చూస్తే పూరిళ్ళు, చిన్న పేద కుటుంబం అంటారన్నమాట. కానీ దీనికంటే అది బాగా ఉంది. దానికోసం మళ్ళా కళ్ళు పూశాడు. అలా అక్కడ బోధన యొక్క ఉద్దేశంతో కళ్ళు మూస్తే లేదు, ఛాన్స్ ఒకసారి మళ్ళీ పరమాత్మ ఇస్తాడు చెప్పండి. ఇక్కడికి వస్తే ఇక్కడ బిల్డింగులు, ఫ్లాట్లు, భూములు, డాబాలు, గీబాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. కార్లు, గీర్లు, ఏసీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కన్ను మూతపడింది, ఈ పోయాయి. మళ్ళా వస్తే ఇస్తాడా? ఏం ఇస్తాడు? ఎక్కడో పడతావు, ఏ పల్లెటూరులో పడతావో, ఏ పూరి గుడిసెలో పడతావు, ఏ పశువు దేహంలో పడతావు, పక్షి దేహంలో పడతావు తప్ప మళ్ళా ఇక్కడ సంపాదించుకుని కూడబెట్టుకొని ఏవైతే నువ్వు నీ పేరు మీద పెట్టుకున్నావో అక్కడే మళ్ళీ పడేస్తాడా? ఉద్దేశం అయితే ఉంటుంది, స్వామి నన్ను ఇక్కడే పుట్టించు అని భగవంతుడు కోరుకోవడం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎంతకాలం కష్టపడి ఫ్లాట్లు సంపాదించి, భూములు సంపాదించి, బ్యాంకుల్లో వేసి స్వామి భగవంత నన్ను మళ్ళీ ఇక్కడే పుట్టిస్తు. ఇంట్లో చెబుతాడు, నేను మళ్ళీ ఇక్కడే పుడతాను, నా పేరు ఈ పేరు నా పేరు పెట్టండి, ఆస్తులు మొత్తం నా పేరుకి వచ్చేస్తాయి. కాబట్టి కన్ను తెరిస్తే ఆ సంపద లేదు, కన్ను మూస్తే ఇవన్నీ రెప్పపాటు కాలం. కన్ను మూస్తే ఇవి లేవు, కన్ను తెరిస్తే అవి లేవు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్పుకొచ్చారు కదా, బ్రహ్మసత్యం జగన్. కాబట్టి అందుచేత ఏంటంటే మనకి చెప్పేటువంటి మాట సూక్ష్మ దేహము అని చెప్పారు కదా. ఆ సూక్ష్మ దేహం అనేది మనతో ఎప్పుడు ఉండేటువంటిది, ఎక్కడికి పోయినా మన ఎమ్మటి ఉండేది సూక్ష్మ దేహము. కనుక దాంట్లో మనం పెట్టుకునేటువంటి కర్మ సంబంధమై ఉన్నటువంటి సంస్కారములు, దాన్ని సంచిత కర్మ అనే పేరు పెట్టారు. అనేక జన్మలుగా మనం సంపాదించుకుంటూ తెచ్చుకుంటున్నటువంటి మరి ఎవరి ప్రాపర్టీ వారు. గోదానం చేస్తానంటాం, నాకేమంటారు. భూదానం చేస్తామంటాం, నాకేమంటారు. బంగారం దానం చేస్తానంటాం, వద్దంటారా? పాపం మొత్తం దానం చేస్తామంటే ఎవరో ముందుకు రారు. ఏమిరా అంటే నాకు పెద్ద మూట ఉంది. టైం ఉంది కదా.
చూడబాగా కొందరే స్వామి చూసుకుంటారు. కలలోని సిరులెల్లా కనుమూపులేగాక మెలకువ చూడ అవి మెరసీనా. జాతస్య హి ధ్రువో మృత్యు. ధ్రువం ధ్రువం పరమాత్మ అంటూ ఉన్నాడు. ధ్రువం నిశ్చయం. సరే స్వామి, పోయే విషయంలో ధ్రువం, అది మాకు తెలుసు, నువ్వు చెబుతున్నావు. నీకు తెలిసింది అది, నీకు తెలియంది ఏది? మృతస్య, చనిపోయిన తర్వాత మళ్ళా వస్తావు, అది నీకు తెలియదు. అది పరమాత్మ యొక్క ఎరుకలో ఉన్నటువంటి అంశం. గీతలో పరమాత్మ 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. పరంతప అర్జున, తవ నీకు, మే నాకు, బహూని జన్మాని వ్యతీతాని. నీకు జన్మలు వస్తూ ఉన్నాయి, నాకు జన్మలు వస్తూ ఉన్నాయి. సరే, నాకు వస్తున్నాయి అంటే నాది ఒక కారణం ఉంది. నానా రకాల కర్మలు చేస్తున్నా కాబట్టి నాకు వస్తూ ఉన్నాయి. నీకు ఎందుకు వస్తుంది జన్మ? నేను తీసుకోవాల్సి అవసరం వస్తుంది. ధర్మ సంస్థాపనార్థాయ, ఇది నా యొక్క విధానం రాబాయి. నేను నీలాగే ఏదో కర్మలు చేసి వచ్చే విధానం కాదు. పరిత్రాణాయ సాధూనా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి స్వమాయయా సంభవామి. నేను నా యొక్క స్వమాయతో విశ్వంలోకి అవసరమైనప్పుడు ఆయా రూపాలుగా వస్తూ ఉంటాను. కూర్మావతారంగా రావచ్చు, ఇంకా నరసింహావతారంగా రావచ్చు. అది ఆయన యొక్క ఇష్టముగా వచ్చే విధానం అంతా కూడా విషయంలో. కాబట్టి నీకు నాకు బహూని జన్మాని వ్యతీతాని తవ నవేత్త అహం వేద. ఇది నీకు తెలియదు, నాకు తెలుసు అని స్వామిగా చెప్తాను అన్నమాట. కాబట్టి ప్రకారముగా అందరూ కూడా చూసినట్లయితే అనేక జన్మ పరంపరలుగా వస్తున్నటువంటి యొక్క విధానము. కాబట్టి మహాత్ములు చెప్పే మాట ఏంటంటే, మళ్ళీ మళ్ళీ రాదోయి అనేది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏ పుణ్య విశేషముతోనో విశ్వంలో ఉన్నటువంటి 83,99,999 రకాలు అని చెబుతున్నమాట. మొత్తం కలుపుకుంటే 84 లక్షలు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇక్కడ డౌట్లు ఉంటే మీరు డిస్కవరీ ఛానల్లో వాటిని మీకు చూపిస్తూ ఉంటారు కాబట్టి లెక్క పెట్టుకోవచ్చు. జలచరములు, భూచరములు, కేచరములు, ఆకాశంలో తిరిగేయి, భూమిలో నీటిలో సంచరించి, భూమి మీద సంచరించేటువంటి ఇట్లాగా మహాత్ములు లెక్క కట్టి చెప్పిన మాట. కాబట్టి ఏంటంటే ఇలా వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. భగవద్గీతలో స్వామివారు ఏవైతే చక్కటి మార్గాన్ని బోధిస్తూ ఉన్నారో ఆ జ్ఞానతత్వాన్ని చక్కగా అధ్యయనం చేసి ఆ చెప్పేటువంటి జపము ధ్యానములను ఆచరించి శుచవుదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసాం ఆత్మన తత్రైతాగ్రం మనఃకృత్వ అనేటువంటి మాటలు భగవద్గీతలో స్వామివారు చెప్తున్న మాటలు. ఉత్తిష్టత, జాగృత, ప్రాప్యవర, నిబోధత అని కాటకవల్లిలో చెప్పేటువంటి అంశాలు. కాబట్టి ఏదైనా మనకి స్వామి చెప్పేటువంటి విధానములో కొంత తాత్విక జీవన విధానాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. కనుక స్థూలముగా ఉన్న భౌతికముగా ఉన్నటువంటి వనరులు సంపదలను సంపాదించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ దేహోద్ధరణ కదా, స్థూల దేహ పోషణకి అనేకం కూడబెట్టుకుంటూ ఉన్నాం, సంపాదించుకుంటూ ఉన్నాం. రెండవది ఏంటంటే ప్రధానమైనటువంటి యొక్క అంశము లోన ఉన్నటువంటి ఇన్నర్ బాడీ సూక్ష్మదేహం నరక. ఏకోన వింశతి ముఖ మాండుక్యం ఉంటుంది. ఏకోన వింశతి ముఖ 19 ముఖములు కలిగి ఉన్నటువంటి ఒకనొక వస్తువు లోపల సూక్ష్మదేహం అనేటువంటిది ఉన్నది. చూడండి, పొయ్యాడో నేడుస్తూ ఉంటారు, చుట్టూ కూర్చుంటారు, పొయ్యాడో నేడుస్తూ ఉంటారు. ఎవరు చూశారు పోయినట్లుగా? నువ్వు చూసావా అని చెప్పి అడిగితే నేను పోయాడో అని చెప్పి అంటున్నా.
గాలి ఆగిపోయింది అంటే అక్కడ కనపడేవాడు కనపడితే అక్కడ ఉంటారా? అక్కడ ఉంటారా? పోయాడు, ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, పోయాడు అని ఏడుస్తూ ఉన్నారు. రాత్రికి ఇంట్లోకి వచ్చేసాడు, నేను బాగాలేదు ఎవడో బాగా అంటాడు. వాళ్ళు ఏడుస్తుంటారు పాప, పోయావు అని చెప్పని. కాబట్టి వాళ్ళు ఏడిపిని జాలిపడి మనం పోట ఎందుకు వాళ్ళు అడవటం ఎందుకు ఈ ఉద్దేశంతో వచ్చేసాడు ఇంట్లోకి. నేను ఉన్నాను, మీరు ఏడో మహం అని చెప్పి అంటాడు. ఇంకా ఎక్కువ ఏడుపు చేస్తారు పోట వచ్చేట్లయి. కాబట్టి స్థూల దేహంతో ఉండు, మాతో ఉండు, మాతో భోంచేయి, మాతో నిద్రపో, మా సహకాక ఉండు. స్థూల దేహం పోయాక నువ్వు ఉంటా అని చెప్పానంటే మాత్రం రూలు ఒప్పుకో. అందువల్ల శరీరం పోయిన తర్వాత దేహం లేని వాళ్ళతో పోయి ఉండవచ్చు. ఎంతమంది పోలా? దేహం వదిలి వాళ్ళతో ఉండు, దేహంతో ఉన్న వాళ్ళతో ఉండే అవకాశాలు. మళ్ళా నువ్వు మాతో ఉండాలంటే మా గర్భవాసాలు జనించి దేహం తీసుకుని మళ్ళా వస్తే అప్పుడు మాతో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతా విశ్వంలో ఉన్నటువంటి రూమ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి, తెలియవైనవి కూడా. కానీ ఏది ఏమైనా కానీ మనకు మంచిగా మానవ జన్మ భగవంతుడు ప్రసాదించాడు. ఏ గార్ధవ దేహంలోనో, ఏ పశు దేహంలోనో, పక్షి దేహంలోనో, నల్లి దేహంలోనో, పిల్లి దేహంలోనో పడేసి ఉంటే ఏం చేసేవాళ్ళం? సుప్రీంకోర్టుకు పోయేవాళ్ళమా? ఏం చేస్తాం? అట్లా పడలేదా? అనేక దేహాలు ధరించలేదా? ఎత్తి 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 రాలేదా? అయిందిగా, ఆ చాప్టర్ పూర్తయింది. ఏదో భగవానుడు చూద్దాం, వీడి కనికరద్దాం, నేను ధ్యానం చేస్తాడేమో, జపం చేస్తాడేమో, జ్ఞానాధ్యానం చేస్తాడేమో చెప్పి ఒక అవకాశం, ఛాన్స్ పరమాత్మ ఇచ్చాడు. ఏదన్నా చేసుకున్నాం అనుకోండి, మళ్ళా పాపం స్వామివారు మనకి ఇవ్వచ్చు. గీతలో ఆరాధ్యంలో శ్లోకం ఉన్నది, ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాం గేహే పాప భ్రష్ట. ఏం చెప్పారు? యోగ భ్రష్ట. అంతేనా? ఇంకేం చెప్పారు? అథవా యోగినావే కులే భవతి ధీమాత. దానికంటే ఇది బాగుంటుంది. అలాగే సుశీరాం శ్రీమతాంగే మరి అలా వాళ్ళు ఉంటాయి కొన్ని కోరికలు. కనుక భగవంతుడు మనకు ఒక అభయం ఇచ్చాడు. ఎవరైతే స్వామివారిని ఆశ్రయించి స్వామివారి ద్వారా ఉపదేశాన్ని పొంది భగవద్గీత అధ్యయనం చేస్తూ రజిత అమ్మవారిని సేవించుకుంటూ జ్ఞానబోధ అధ్యయనం చేసుకుంటూ మన సూక్ష్మ దేహంలో పెట్టుకోవాలి కదా. మన సూక్ష్మ దేహమే బ్యాంకు. మనకు ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, అన్ని బ్యాంకుల్లో పడేస్తాము. ఈ బ్యాంకులో పాపం పడేస్తా ఉన్నాం, ఆ బ్యాంకు డబ్బు పడేస్తాం. ఎట్లెట్లాగో సంపాదించాడు, ఆ డబ్బంతా ఆ బ్యాంకులో పోసాడు. ఎట్లా సంపాదించినంతా వచ్చి ఈ బ్యాంకులో పడింది. ఏ బ్యాంకు? సూక్ష్మ దేహం అనేది బ్యాంకు. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుక్రామదీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ నివాసయాత్. ఇప్పుడు పెట్టిపోతా అంటావేమో, దాన్ని నేనే కాపలా కూర్చోం, నువ్వు పట్టు. వాయు గంధ స్వామివారు అర్థం కావడానికి మాట్లాడి చెప్పుకొచ్చారు. ఎట్లయితే ఆ గాలి వస్తూ ఉన్న గాలి ఏం చేస్తుంది, ఇక్కడ మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలుతో, పుష్పాలతో, పరాగముతో, సుగంధాలతో ఉన్నప్పుడు గాలి ఏం చేస్తుంది, ఆ సుగంధం అంతా పట్టుకొస్తుంది. గంధవాహనుడు. అక్కడ ఏమన్నా శవం కుళ్ళిపోయి ఉంటే, డ్రైనేజీ కాలువ ఉంటే అది రాదా? అదే పట్టుకొస్తుంది. అందుచేత పరమాత్మ భగవద్గీతలో ఏమన్నా అంటే గంధాన్ ఇవ అన్నారన్నమాట. దానికి ముందు మనం పెట్టుకోవచ్చు, పదం చేర్చుకోవచ్చు. సుగంధాన్ అని పెట్టుకోవచ్చు, దుర్గంధాన్ అని పెట్టుకోవచ్చు. అది మన యొక్క ఇష్టం. స్వామి చెప్పింది ఏమిటి? కేవలం గంధం. స్వామి గంధమే అని చెప్పి అన్నారే, సుగంధం ఉంది కదా, దుర్గంధం ఉంది కదా, అది నేను చెప్పను, అది నీ ఇష్టం.
పుణ్యములు ఆచరించి 10 మందికి సేవ చేసి ధ్యానం చేసి పుణ్యం సంపాదించుకుంటావా సుగంధము. వాళ్ళని వీళ్ళని వేధించి హింసించి బాధించి చేసుకున్నావా అంటే అది దొరకందము. అది నువ్వు పట్టుకుపోవాల్సింది. ఇది చక్కటి ఉదాహరణ దాంట్లో. అందుచేత మనం ఈ యొక్క మనలో ఉన్నటువంటి సూక్ష్మ దేహం అనబడేటువంటిది మనం ప్రస్తుతము ఏకోన వింశతి ముఖః. ఆ సూక్ష్మ దేహం మనం దాంట్లో దాదాపుగా శాశ్వతం, దాదాపుగా చాలా కాలముగా దాంతో సంబంధం పడి ఉన్నాం. కౌమారం యౌవనం జరా దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి. ఈ దేహానికి 3 అవస్థలు 6 అవస్థలా ఎన్నున్నాయి? 7 ఉన్నాయి. 6 పెడితే ఏం పోయి స్వామి గారికి సొమ్ము 6 పెట్టవచ్చు. అందరికీ 3ఏనా? అన్ని జీవులు కౌమారం. కాబట్టి బాల్యంలో ఆటల పాటల బాల్యము గడుసును, ఆపై యౌవనమప్పునురా చీటికి మాటికి చింత చేతువిక శ్రీహరి నెప్పుడు తలచూరా. హరి 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 గోవిందాయని స్మరణము జేయర మోడమతే అరయగయమునకు నడ్డమె నీ వ్యాకరణము జల్పగ మందమతే. సాంగ్ రెడీగా ఉన్నారు ఓం చెప్పటానికి. నేను చెప్పాల్సింది ఓం కాదు. సరే ఓం తత్సత్ ఓం.